అయోధ్యలోని సరయూ తీరం దీపకాంతులతో వెలిగిపోతోంది. బాలరామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో సంధ్యా సమయాన సరయూ తీరంలో 10 లక్షల దీపాలను వెలిగిస్తున్నారు. రామ మందిరం సహా రామ్ కీ పైడి, కనక్ భవన్, గుప్తర్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మునిరామ్ దాస్ చౌనీ వంటి ప్రదేశాలన్నింటినీ దీపాలతో అలంకరించారు. లక్ష దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగులీనుతున్న అయోధ్య పురిని లైవ్ లో చూస్తూ ఉన్న అక్కడి నుంచి తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రాజమకుటమే వసగలే నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహ సరయూ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. మనం చూసుకోవచ్చు విజువల్లో కంప్లీట్ గా సరయూ నది చల్లని వాతావరణంలో ఉదయం అంతా కూడా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత బాలరాముడిని స్వాగతిస్తూ యావత్ ప్రపంచం అంతా కూడా ఈ విధంగా ప్రతి ఇంటా దీపాలు పెడుతున్నారు. ఇక సరయూ నదిలోనైతే చాలా విశిష్టత ఉంది. సరయూ నది ప్రాంతం అంతా కూడా రామ జన్మభూమికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పునీతులవుతున్నారు, పావనం అవుతున్నారు ఈ దీపాలంకరణకు సంబంధించిన దాంట్లో. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ గా మంచి రంగురంగుల ఫౌంటైన్స్, లైటింగ్ తోటి, మ్యూజిక్ తోటి సరయూ నది ప్రాంతం అంతా కూడా జై శ్రీరామ్ అంటూ మోతమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇక్కడ కింద చూసుకోవచ్చు ఓం స్వస్తికు శ్రీరామ్ అంటూ పూర్తి స్థాయిలో దీపాలతో అలంకరిస్తున్నారు. చిన్న పెద్ద అంతా కూడా ఈ దీపాలంకరణలో పార్టిసిపేట్ చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఇంతకు ముందు కూడా దాదాపుగా దీపావళి టైంలో 21 లక్షలకు పైగా దీపాలంకరణ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు వీళ్ళ సొంతంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి అయోధ్యలో. సో మనం చూసుకోవచ్చు అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అయిన తర్వాత, ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఒక్కొక్క ఘట్టం అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని నింపుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. సో మొత్తం ఇదంతా కూడా దాదాపుగా అయోధ్య సరయూ నది ప్రాంతం అంతా కూడా 51 ఘాట్లు ఉన్నాయి. ఈ 51 ఘాట్లలో మొత్తం కూడా ఈ విధంగానే పూర్తి స్థాయిలో దీపాలంకరణ జరుగుతుంది. సో మనతో పాటు మన ఢిల్లీ ప్రతినిధి డిప్యూటీ ఇన్స్పెక్టర్ వెంకటేష్ కూడా ఉన్నారు. సో వెంకటేష్, ఎట్లా అనిపిస్తుంది? సో ఈ దీపాలంకరణలో ఎంతోమంది ఇక్కడ వరల్డ్ రికార్డు కూడా ఉంది. 21 లక్షల దీపాలను ఒకే రోజు అలంకరించి పూర్తి స్థాయిలో గిన్నిస్ రికార్డు కొట్టారు. ఇప్పుడు 10 లక్షలు రామ జన్మభూమిలో మరొకసారి కొత్త రికార్డు సృష్టించబోతుందా? ఎట్లా చూడొచ్చు ప్రతి ఇంట దీపం పెట్టాలి అనేటువంటి పిలిపించినటువంటి మేరకు బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో సంబరం జరుగుతుంది. ఇప్పుడు అయోధ్యలో దీపావళి జరుగుతుంది. అయోధ్యలో దీపావళి జరుగుతుంది. అయోధ్య కాదు, ప్రపంచమంతా హిందువులు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు సాయంత్రం దీపావళి జరుగుతుంది. అయోధ్యలో అంతకు మించి విశిష్టంగా 10 లక్షల దీపాలంకరణతో దీపావళి జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అది రాముడు జన్మించిన చోట. రాముడు ఇక్కడే ఈ ఘాట్లోనే ఆయన తన జీవితాన్ని, తన పుట్టుక నుంచి నిర్యాణం వరకు కూడా ఇక్కడే ఈ ఘాట్లోనే ఉన్నారు. కాబట్టి ఎంతటి విశిష్టమైనటువంటి ఈ ఘాట్లో దీపావళి పండుగ జరుగుతుంది. బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఈ సంతోషాన్ని, ఈ సంబరాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని దీపావళి పండుగ ఇక్కడ జరుగుతుంది అయోధ్యలో. సో ఖచ్చితంగా రాముడు వచ్చాడు అని చెప్పేటువంటి, నినదించేటువంటి ఈ దీపాలంకరణ చూస్తే ఖచ్చితంగా కనబడుతుంది. ఆనాటి త్రేతాయుగం తర్వాత మళ్ళీ కలియుగంలో రాముడు వచ్చాడు అని చెప్పడానికి ఖచ్చితంగా ఈ దీపాలంకరణ అనేది ఒక సింబల్ గా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్కరు కూడా వారి ఇండ్లలో ఖచ్చితంగా దీపం పెట్టాలి, ఇంటి ముందు ముగ్గు వేయాలి అనేటువంటి హిందుత్వవాదులు ఇచ్చినటువంటి తీర్పుతో, హిందుత్వవాదులు ఇచ్చినటువంటి పిలుపుతో పూర్తి స్థాయిలో దేశవ్యాప్తమే కాదు చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో కూడా ఈ విధంగానే దీపోత్సవం జరుగుతోంది. ప్రతి ఏడాదికి ఒక్కసారి దీపావళి వస్తుంది, కానీ ఈసారి హిందువులకు మాత్రం రెండోసారి దీపావళి వచ్చిందని చెప్పుకోవచ్చు కదా వెంకటేష్? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అన్నట్టు కేవలం భారతదేశంలోనే కాదు, మొత్తం 60 దేశాలలో దీనికి సంబంధించినటువంటి పండుగ జరుగుతుంది. 60 దేశాలలో మొత్తం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఇప్పటికే లైవ్ టెలికాస్ట్ ద్వారా వేశారు. అలాగే ఈ దీపోత్సవాన్ని కూడా లైవ్ టెలికాస్ట్ ద్వారా అన్ని దేశాల్లో ప్రసారం చేస్తున్నారు. సో అయోధ్యకి రాముడు వచ్చాడు, బాలరాముడు వచ్చాడు అనేటువంటి ఒక సందర్భాన్ని పురస్కరించుకొని రాముడికి ఘన స్వాగతం పలికేందుకు ఈరోజు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇదొక రాముడికి, బాలరాముడు మందిరంలో కొలువైనటువంటి శుభ తరుణంలో రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన శుభ సందర్భంలో ఘన స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసినటువంటి ఒక దీపావళిగా మనం దీన్ని అభివర్ణించవచ్చు.
ఖచ్చితంగా అనుశ్రీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క హిందూ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ దీపాలంకరణలోకి సంబంధించిన దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే రాముని ప్రాణ ప్రతిష్టకు సంబంధించి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సాక్షి ప్రతి ఒక్కటి కూడా దాదాపుగా 3 రోజుల నుంచి ప్రతి క్షణం లైవ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులకు అందించింది. హోప్ మీరు కూడా ఈ దీపాలంకరణని ఇదంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ రాజ్ కుమార్, అదే ఆనందం కనిపిస్తోంది భక్తాదులందరిలోనూ. మొత్తం టెలివిజన్లో చూస్తూ ఉన్న చాలా మంది భక్తులు కూడా ఆనంద పారవస్యంలో ఓలలాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయోధ్యాపురి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది? మొత్తం దేశవ్యాప్తం కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. స్క్రీన్ పై చూస్తూ ఉన్న ఒక దీపావళి పెద్ద ఎత్తున జరుపుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మీకెలా అనిపిస్తోంది అక్కడ? అనుష్ఠి, ఒక ఆధ్యాత్మిక వాతావరణం, ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. బాలరాముడి అయోధ్యని పురస్కరించుకుని యావత్ దేశం మొత్తం కూడా పండుగ చేసుకుంటోంది. అందులో భాగంగానే అయోధ్యలో నిర్వహిస్తున్న ఈ దీపోత్సవం కన్నుల పండుగగా కూడా సాగుతోంది. ప్రస్తుతం చూస్తున్నాం వరుసల్లో దీపాలను అలంకరించి దీపావళి చేసుకుంటున్నారు అయోధ్య వాసులంతా కూడా. అయోధ్య మొత్తం కూడా ఈ దీపకాంతులతో మిలమిల మెరిసిపోతున్న పరిస్థితి. ఒకవైపు సరయూ నది అందాలు, మరొక వైపు ఈ దీపాలంకరణ. ఇంచుమించుగా 10 లక్షల దీపాలని ఈ సరయూ నదీ తీరంలో ఈ ఘాట్ల మధ్యలో ఏర్పాటు చేశారు. ఇక్కడి స్థానిక స్కూల్ ఎన్సీసీ క్యాడెట్స్ అంతా కూడా ఉదయం శ్రమించి ఈ దీపాలంకరణని పూర్తి చేశారు. కరెక్ట్ గా సాయం సంధ్య వేళ అయిన వెంటనే ప్రధాని గానే ఈ దీపావళిని మొత్తం అయోధ్య వాసులంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి చూసాం మనం. 500 ఏళ్ల నాటి ఒక చారిత్రక ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆ కళ తోటి ఈ దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటున్న దృష్టి కూడా మనం చూస్తున్నాం. అనుశ్రీ, ప్రస్తుతం ఒకవైపు సరయూ నది హారతి కొనసాగుతోంది.